హలో ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. పన్నీర్ తిక్కా మసాలా కూరతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి ఎంత బాగుందో, చూడండి చాలా బాగుంటుందండి. మీరు చేసుకోండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా, కస్తూరి మెంతి, కారం, ఉప్పు తీసుకోవాలి. ఇది పెరుగు తీసుకోండి. అంటే ఒకప్పుడు అంటే 5-6 చెంచాలు పడుతుంది పెరుగు. పెద్ద చెంచాతో 5 చెంచాలు వేసాను. అది కలిపేసి పన్నీర్ ముక్కలు తరిగి పెట్టుకుని ఆ పన్నీర్ ముక్కల్ని ఇందులో కలిపేసి ఒక పక్కన పెట్టుకోవాలి. అది పన్నీర్ ముక్కలు అందులో వేసేసి కలిపి ఒక పక్కన పెట్టుకోండి. అది టమాటా ఉల్లిపాయ పేస్టు గ్రైండ్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయ రెడీగా పెట్టుకోండి. వెల్లుల్లిపాయ, ఎందుకంటే ఈ పచ్చిమిర్చి, లావు పచ్చిమిరపకాయలు, టమాటా లోపలంతా గుజ్జు తీసేసి పెద్ద పెద్ద ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా లోపల గింజలు తీసేసి పెద్ద పెద్దగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా అంతే, పెద్ద ముక్కలు చేసి పీసులు పెట్టుకోవాలి. ఇందాక చూపించా కదా, ఆ పీసులు పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇదేమో పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా అలా వేయించి పెట్టుకోవాలి. టమాటాలు కూడా వేయించి పక్కకు పెట్టుకోండి. ఆ 3 వేయించి పక్కకు పెట్టేసుకోండి. తర్వాత నూనె వేసి, బట్టర్ వేసి, ఈ టమాటా పేస్ట్ చేసాం కదా, అది వేసేసేయండి. వెల్లుల్లిపాయలు వేసేసి టమాటా పేస్ట్ వేసేసేయండి. ధనియా పొడి, అంటే టమాటా సన్నగా తరిగి పెట్టుకోండి, ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోండి. తిరగమాత అంటే నూనెలో వేసేసేయండి. ధనియా పొడి, జీరా పొడి, గరం మసాలా వేసేసేయండి. ఎంత కలర్ఫుల్గా ఉందండి, చాలా బాగుంది. కూరను చూడటానికే అదిరిపోయింది. కూర తింటే ఎంత బాగుంటుందో మీరు చూడండి. కొంచెం మిరియాల పొడి వేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే చేసుకోండి. మిరియాల పొడి వేసేసామా, కస్తూరి మెంతి వేసేయండి. నలిపి పెట్టుకుంటాను కదా నేను, ఆ కస్తూరి పొడి నలిపి వేసేసేయండి. అంతే, కస్తూరి మెంతి కలిపేసేయండి. గరం మసాలా పొడి అండి. బాగా కలిపేసేయండి. చాలు, మరి మాడిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా. అదిగో టమాటా పేస్ట్ ఇప్పుడు వేయండి. ఇందాక టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసాము. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసి బాగా కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాము. బాగా నీళ్లు పోసేయండి. కలిపెట్టండి. చాలా ఈజీ అండి. అమ్మో అని అనుకుంటాం కానీ చేసేసరికి ఈజీనే అయిపోతుంది. అసలు ఎంత కన్ను చెదిరేటట్టుందో చూడండి. ఆ ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి పెట్టుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసేసేయండి.
తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు లావువి అవి కూడా వేయించి పెట్టుకున్నాము. అది కూడా ఇందులో కలిపేసేయండి. అంతే, అలా కలిపేసేయండి. అది ఉంది కదా, పన్నీర్ పేస్ట్ ఉంది కదా, పెరుగు కలిపి పెట్టాం కదా, అది దీంట్లో వేసేసేయండి. బాగా కలపండి. అది అట్లా పెద్ద పెద్ద ముక్కలుగా తగలాలండి నోటికి తగిలితే ఎంతో రుచిగా ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చండి. సండే చేసుకోండి, బ్యాచులర్స్ అయినా అంతే. కూర రెడీ అయిపోయింది. లాస్ట్లో ఈ జీడిపప్పులు వేయించేసి కలిపేసేయండి. కూర రెడీ అయిపోయింది.